బ్రేకింగ్ న్యూస్ సాయి ఈశ్వరచారి సూసైడ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఆత్మహత్యకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఈశ్వరాచారి భార్య కవిత ఆదివారం మల్లన్న ఆఫీస్కు తన ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్లింది. రూమ్ రెంట్ కట్టలేని స్థితిలో ఉన్నామంటూ కవిత ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పరిస్థితికి జాలిపడి మల్లన్న 20,000 ఆర్థిక సాయం చేశారు. కవితకు సాయం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో మల్లన్న టీం వైరల్ చేసింది. సారే ఏడుంటారు మీరు? రెంట్కుంటారా? ఇంటి ఓనర్ నెంబరు కుక్కల కవిత 12,000 రూమ్ రెంట్ కట్టుకోరు, 8,000 సామాన్లు కొనుక్కొచ్చుకోరు, 20,000 పంపించింది. ఓకేనా? సరే పండి. ఓకే సరే ఓకే. మల్లన్న ఆర్థిక సాయం చేస్తున్న వీడియోను చూసి ఈశ్వరచారిని అతడి బంధువులు అవమానించారు. కుటుంబాన్ని పోషించలేవా అంటూ కామెంట్స్ చేశారు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన ఈశ్వరాచారి మల్లన్నతో మాట్లాడటానికి ఆయన ఆఫీస్కు కూడా వెళ్లడం జరిగింది. మల్లన్న లేరని చెప్పడంతో బయటకు వచ్చి పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నాడు. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈశ్వరచారి చనిపోయారు. ఈశ్వరచారి మృతికి బీసీ రిజర్వేషన్ ఇష్యూను లింక్ చేశాయి పలు రాజకీయ పార్టీలు. మల్లన్న వాళ్ళది ఇట్లా వాళ్ళు వీడియోస్ అన్ని ఇట్లా నాకు కొంచెం ఈ ప్రాబ్లం లో ఉండి సార్ దగ్గరికి వెళ్తే కొంచెం మాకు హెల్ప్ చేసిండు అన్న. అంటే మా హస్బెండ్ కొంచెం డ్యూటీకి వెళ్ళలేక ఆయనకి నడుములో నొప్పితోని డ్రైవింగ్ చేసి ఇంట్లోనే ఉంటుండే. ఇప్పుడు దగ్గర ఇంటి రెంట్ 2 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టలేదు. ఎవరు హెల్ప్ చేశారు? తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండా మీకు? తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండు. ఓకే, హెల్ప్ చేసిండు. అది మొత్తము ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేసిండు అన్న న్యూస్. ఎవరు? మీ ఓడా? మా తీర్మాన్ మల్లన్న వాళ్ళు అందరూ మమ్మల్ని అంటే పిల్లలు బయటికి వెళ్ళినా ఎవరైతే బయటికి వెళ్ళినా ఏదో చీప్ గా చూస్తున్నట్టుగా అంత ఎట్లాగో మాట్లాడుకోవడాలు అట్లా మాట్లాడుకుంటున్నారు. మా అత్తమ్మ వాళ్ళు కూడా అందరూ ఎంతో మంది ఫోన్లు చేసి వాళ్ళని తిడుతున్నారంట, ఏమేమో చెప్తున్నారన్న. మీకు హెల్ప్ చేసిర్రు, తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసినని వాళ్ళు గ్రూప్ లో పెట్టారు, అంతేనా? గ్రూప్ లో పెట్టినందుకు అది అందరికి తెలిసిపోయి అట్లా ఎందుకు వెళ్ళి ఆడుకున్నారు బిచ్చపొల్లలాగా అది ఇది అని అంటే మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరన్న. ఎంత ఇచ్చారమ్మా? డబ్బులు ఎంత ఇచ్చిండు సారు? 20,000 అన్న. 20,000 ఇచ్చిండు మీకు. ఎప్పుడు ఇచ్చిండమ్మా అది? మొన్న సండే రోజు అన్న. మొన్న సండే రోజు తీన్మార్ మల్లన్న సారు మీకు 20,000 ఇచ్చిండు. దాని గురించి వాళ్ళు హెల్ప్ చేసినట్టు వాళ్ళు పెట్టుకుంటే మీ వాళ్ళు తిడుతురు, అంతేనా? అందరు అంటే చాలా మంది ఎంతో మంది అది అందరికి 1,000 మందికి పోస్ట్ అవుతుంది అంట కదా. అందరు ముందట ఇజ్జత్ పోయినట్టు చేసేసినావు నువ్వు. మా ఆయన అన్నాడు వెళ్ళొద్దు అని. అంటే మన పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు మనకు సాయం చేసే ఎవరు లేరు కదా, నేను వెళ్ళి అడుగుతా అని చెప్పేసి నేను వెళ్ళినానన్న. తీన్మార్ మల్లన్న వాళ్ళది ఇట్లా వీడియోస్ అన్ని ఇట్లా నాకు కొంచెం ఈ ప్రాబ్లం లో ఉండి సార్ దగ్గరికి వెళ్తే కొంచెం మాకు హెల్ప్ చేసిండు అన్న. అంటే మా హస్బెండ్ కొంచెం డ్యూటీకి వెళ్ళలేక ఆయనకి నడుములో నొప్పితోని డ్రైవింగ్ చేసి. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత మనకి అందుబాటులో ఉన్నారు. సుజాత, ఈశ్వరాచార్య ఏదైతే సూసైడ్ చేసుకున్నటువంటి చూస్తుంటే పరిస్థితులు మాత్రం ఒకవైపు వీళ్ళు హెల్ప్ చేశారని చెప్పుకోవచ్చా, మరోవైపు ఇది రాంగ్ పోర్ట్రే అయిందని చెప్పుకోవచ్చా? అసలు ఏమంటున్నారు ప్రస్తుతం, ఏంటి డీటెయిల్స్?
సౌమ్య, సాయి ఈశ్వరాచారి 2 రోజుల క్రితం ఎగ్జాక్ట్గా ఫిర్యాదిగూడలోని తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వచ్చి 5 గంటల ప్రాంతంలో ఇదే ప్లేస్లో పెట్రోల్ పోసుకొని చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే పూర్తిగా కాలుతున్నటువంటి సాయి ఈశ్వరాచారిని ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఆఫీస్కి చుట్టూ కూడా ఆఫీసులు ఉన్నాయి, ఆఫీస్లో నుంచి బయటికి రావడంతో పాటు మరోవైపు ఇది మెయిన్ రోడ్డు, మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ రోడ్డు ఎప్పుడు కూడా వాహనదారులతో అదేవిధంగా పాదాచారులతో కిక్కిరిసిపోతూ ఉంటుంది రోడ్డు. అయితే ఎగ్జాక్ట్గా సాయి ఈశ్వరాచారి 5:30 గంటల ప్రాంతంలో పెట్రోల్ తీసుకొచ్చుకొని ఆ తర్వాత తన మీద పోసుకొని నిప్పంటించుకునేటువంటి సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఆ మంటల్ని ఆర్పేశారు. వెంటనే గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అయితే ఇది కొంతమేరకు రాజకీయ నాయకులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు, రిజర్వేషన్ల పర్వంగా తీసుకువెళ్లారు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు సాయి ఈశ్వరాచారి భార్య మాట్లాడినటువంటి ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎగ్జాక్ట్గా గత కొన్ని రోజుల క్రితము సాయి చారి భార్య, ఈశ్వరాచారి భార్య తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఇందులోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. తన 3 పిల్లలతో తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళి వేడుకుంది. అన్న, నాకు కుటుంబ పోషణ కష్టమవుతుంది, నా భర్త పని చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఆర్థికంగా మేము వెనుకబడి ఉన్నాము, మాకు సహాయం చేయండి, గడిచిన 2 నెలల నుంచి మేము రెంట్ కట్టలేదు అని చెప్పేసి తీన్మార్ మల్లన్నకి తన బాధను వ్యక్తం చేసింది. ఆ 3 పిల్లల్ని చూసినటువంటి తీన్మార్ మల్లన్న 20,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం చేశాడు. అయితే ఆర్థిక సహాయం చేయడం వరకు సోషల్ మీడియాలో అందరూ కూడా తనని ప్రశంసిస్తున్నారు. కానీ తను చెప్తున్నటువంటి ఆడియో క్లిప్లో చాలా క్లియర్గా ఈశ్వరాచారి భార్య ఒక వీడియోని, మాకు డబ్బులు అందజేస్తున్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో కొన్ని లక్షల మంది చూశారు. మా చుట్టాలందరికీ కూడా వీడియో వెళ్ళింది. వెంటనే మా చుట్టాలు పక్కనున్నటువంటి వాళ్ళంతా కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తూ, నా భర్తని కూడా కనీసం నువ్వు కుటుంబాన్ని పోషించలేవా, నీ పిల్లలకి అన్నం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావా, రెంట్ కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నావని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానపరిచారు. అది తట్టుకోలేక నా భర్త ఇక్కడ తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వచ్చి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి భార్య చెప్తుంది. అంటే తను చెప్పేటువంటి ప్రతి మాటలో కొను తన బాధతో పాటు తన పరువు పోయింది అని చెప్పేసి భార్య కూడా ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి 3 చిన్నపిల్లలు ఉన్నారు. బయటికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, అదేవిధంగా బయట ఉన్న వాళ్ళంతా కూడా పిల్లల పట్ల కూడా చాలా తక్కువ చూపు చూస్తూ, మీ నాన్న మిమ్మల్ని పోషించుకోలేకపోయాడా, భిక్షాటన చేశాడా, 20 రూపాయలు వెళ్ళి వాళ్ళని అడుక్కున్నారా, అంటే ఇంతగా వాళ్ళని వేధింపులకి గురి చేయడంతో తను తట్టుకోలేక ఆ రోజు ఇక్కడ తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వచ్చాడు. పెట్రోల్ వెంట తీసుకొచ్చుకున్నాడు. బహుశా తీన్మార్ మల్లన్న కలవడానికి వచ్చాడేమో. కలిసిన తర్వాత తను చెప్పేటువంటి సమాధానాన్ని బట్టి తను ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాడా, లేదంటే ముందుగానే ఇక్కడికి వచ్చి ఆ పెట్రోల్తో తగలబడిపోయాడా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. కానీ దీన్ని చాలా వరకు రాజకీయంగా బీసీ రిజర్వేషన్ ఇలా అనేక విధాలుగా టర్న్ తీసుకుంది. కానీ ఈ ఆడియో క్లిప్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో కేవలము తను మనస్తాపానికి గురి అయ్యి, ఎవరైనా సరే ఒక వ్యక్తి చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే ఇలాంటి బాధలు ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా వెళ్తే హెల్ప్ చేస్తారేమని వెళ్తారు. కానీ ఆ వీడియో సోషల్ మీడియాలో ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా చిన్న చూపు చూస్తారు. ఇంతకుముందు పెద్దలు ఒక సామెత చెప్పేవాళ్ళు, కుడి చేతితో చేసినటువంటి దానం ఎడమ చేతికి కూడా తెలియొద్దు అని. కానీ తీన్మార్ మల్లన్న అప్లోడ్ చేసినటువంటి వీడియో వల్లనే నా భర్త చనిపోయాడు, మనస్తాపానికి గురయ్యాడు అని చెప్పేసి తన భార్య ఆవేదనతో చెప్తున్నటువంటి ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాబట్టి పోలీసులు ఇప్పుడు ఈరోజు తీన్మార్ మల్లన్న ఇంటితో పాటు ఇక్కడ ఆఫీస్ చుట్టూ కూడా దాదాపు 4-5 గంటల పాటు తీన్మార్ మల్లన్నని జహదీర్ గుట్టలో అతను చారికి సంబంధించిన దహన సంస్కరణలు జరుగుతుంటే అక్కడికి వెళ్తే గొడవలు అవుతాయి అని చెప్పి ముందస్తుగానే శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు అఘాతం కలగకుండా తీన్మార్ మల్లన్న కూడా అక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఎందుకంటే గాంధీ హాస్పిటల్లో కూడా అటు బీసీ నాయకులు వెళ్ళినటువంటి సమయంలో మొత్తం కూడా బీసీల కోసమే ఇదంతా జరిగింది, బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పే విధానంగా ప్రయత్నం చేశారు. కానీ ఈ ఆడియో క్లిప్ తర్వాత వాళ్ళందరి సమాధానాలు ఏ విధంగా ఉంటాయి, నిజంగానే
అలానే వాళ్ళ భార్య చెప్తున్నటువంటి ప్రతి మాటలోనూ తన ఎమోషన్ కనిపిస్తుంది. అంటే రెగ్యులర్గా వాళ్ళ పిల్లలు బయటికి వెళ్ళినా కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళంతా తనని అవమానిస్తున్నారు, పిల్లల్ని చిన్న చూపు చూస్తున్నారు. అంటే ఏ తల్లిదండ్రులకైనా సరే చాలా బాధ ఉంటుంది. ప్రత్యేకించి తన భర్తని అవమానించడము, వాళ్ళ చుట్టాలలో భర్తని చిన్న చూపు చూడడము, చాలా వరకు తన భార్య తన భర్తకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఏమీ కాదండి, ఇదంతా మర్చిపోదాం, జరిగిన దాంట్లో తప్పు ఏదో ఒప్పేదో జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో రోజు రోజుకి వైరల్ కావడంతోనే తను తట్టుకోలేకపోయే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తన భార్య చెప్తుంది. సౌమ్య. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 12,000 రూమ్ రెంట్ కట్టుకోరు. బ్రేకింగ్ న్యూస్, ఈశ్వరచారి ఆత్మహత్యపై పొలిటికల్ దుమారం రేగింది. ఆత్మహత్యకు ముందు సాయి ఈశ్వరచారి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడ్డాడు. మల్లలను ఆశ్రయించిన ఈశ్వరచారి భార్య కవితకు ఆయన ఆర్థిక సాయం చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఈశ్వరచారిని బంధువులు అవమానించారు. పరువు పోయిందంటూ మనస్తాపం చెందిన ఈశ్వరచారి మల్లన్న ఆఫీస్కు వెళ్లి ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. మల్లన్న లేరని చెప్పడంతో ఈశ్వరచారి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అసలు విషయం తెలియకుండా కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. ఈశ్వరచారిది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని ట్వీట్లో పేర్కొన్నాడు. కేటీఆర్ ట్వీట్కు సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆత్మహత్యలపై రాజకీయాలు చేసే కల్వకుంట్ల గద్దలు మళ్లీ వస్తున్నారని కౌంటర్లో ట్వీట్ చేశారు. అయితే ఈశ్వరచారి భార్య ఆడియో కాల్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.